హే గాయ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్లోని వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టికల్స్ గురించి చూద్దాము. ఎగ్జామ్లో టీజీ హైకోర్టులో ఎలాంటి క్వశ్చన్ అడిగారో ఇక్కడ పెట్టాను చూడు ఫోటో. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ కంటే ముందు ఏ ఆర్టికల్ వస్తుంది, సో అలా అర్జెంట్ మీటింగ్ కంటే ముందు ఆర్టికల్స్ ఏవి వస్తున్నాయని అడిగారు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఆర్టికల్స్. ఇది ఒకసారి మొత్తం చూసాక మళ్ళీ ఆ క్వశ్చన్ దగ్గరకు వద్దాము. ఫస్ట్ యాన్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అంటే, ఒకటి వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు. వొవెల్ సౌండ్ రావాలి, వొవెల్స్ రాకూడదు. అసలు యాక్చువల్లీ వొవెల్ అంటే ఏంది? AEIOU ఐఓయుని వొవెల్స్ అంటారు. కానీ వొవెల్స్ వచ్చినప్పుడు రాకూడదు. వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ రావాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాపిల్, యాన్ అని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు అన్ యాపిల్, అన్ ఎగ్, అన్ ఔల్. సో అలాంటి టైంలో రావాలి. ఇంకా ఇక్కడ హవర్ అనేది హవర్ కాదు, అది యాక్చువల్గా మనం ఎలా పలుకుతామంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆర్ అంటాం అనమాట. సో ఆర్ అనే సౌండ్ వస్తుంది కదా, సో అన్ ఆర్, అండ్ హెయిర్ కదా ఇది యాక్చువల్గా, అండ్ ఎయిర్ అట్లా అంటారు. హానెస్ట్ కదా, అదే యాక్చువల్లీ ఆనెస్ట్ మ్యాన్ అంటారు. సో హెచ్ అనేది సైలెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. హెయిర్కి, హవర్కి, హానెస్ట్ కాదు, అది ఆనెస్ట్. సో ఈ 3 దానికి హెచ్ అనేది సైలెంట్ అనమాట. సో ఒకవేళ ఎగ్జామ్లో హెచ్తో వస్తే ఒక 1 minute, ఒక కొన్ని సెకండ్స్ ఆలోచించండి. హెచ్ అనేది సైలెంట్ ఉంటుంది. వేరే వర్డ్స్ ఇస్తే ఓకే, కానీ ఈ 3 వర్డ్స్ ఇస్తే దానికి ముందు యాన్ రావాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత దేనికి యాన్ అనేది వస్తుంది అంటే వొవెల్ సౌండ్కి వస్తుంది. అండ్ అబ్రివేషన్స్, ఇవి ఈ లెటర్స్తో స్టార్ట్ అయితే అబ్రివేషన్స్, దానికి కూడా వొవెల్ సౌండ్ వస్తుందన్నమాట. ఎఫ్ కదా, అది ఎఫ్ అంటే ఎఫ్ అవుతుంది కదా. హెచ్ LAM అట్లా అన్నిటికీ ఈ అబ్రివేషన్స్ వచ్చినప్పుడు వొవెల్ సౌండ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ MLA, ఎం కదా, సో అండ్ MLA వస్తుంది. అదే ఒకవేళ MLA ఆఫ్ తెలంగాణ అని అడిగారు అనుకోండి, అప్పుడు దానికి ముందు ఏం ఆర్టికల్ వస్తుంది అంటే, అక్కడ MLA ఆఫ్ తెలంగాణ అంటే పర్టికులర్గా చెప్తున్నారు వాళ్ళు, తెలంగాణ MLA అని. సో పర్టికులర్గా ఎక్కడ వచ్చినా సరే పర్టికులర్గా చెప్తున్నప్పుడు అక్కడ రావాలన్నమాట. ద గర్ల్ అంటే మనం ఏ గర్ల్ గురించి, ఇప్పుడు దట్ గర్ల్ అని అంటాం కదా, ద గర్ల్ అని కూడా అంటారనమాట. ఒకవేళ ఏళ్ళు చూపించి మీరు దట్ పర్టికులర్ గర్ల్ అని అన్నారు అనుకుంది, దానికంటే ముందు ఏ ఆర్టికల్ వస్తుంది అంటే రావాలన్నమాట. పర్టికులర్ పర్సన్ గురించి పర్టికులర్గా చెప్తున్నప్పుడు ఏ దాని గురించి అయినా అనేది రావాలన్నమాట. సో ఇక్కడ ఓన్లీ MLA అని ఇస్తే యాన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. సో యాన్ ఎప్పుడెప్పుడు రావాలి? 3 అప్. యాన్ ఎప్పుడెప్పుడు వస్తుంది? ఒకటి వొవెల్ సౌండ్ ఉన్నప్పుడు వస్తుంది, ఇంకొకటి హెచ్ సైలెంట్లో ఉన్నప్పుడు వస్తుంది కదా, ఎయిర్, ఆర్, ఆనెస్ట్ మ్యాన్ ఇలాంటి టైంలో. ఇంకొకటి అబ్రివేషన్స్, ఎగ్జాంపుల్ MLA అని చూసాం కదా, అప్పుడు యాన్ వస్తుంది. సో ఇంతే అనమాట. యాన్ అనేది 3 things అంతే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ ఎప్పుడెప్పుడు వస్తుంది? ఏ అంటే కాన్సనెంట్ సౌండ్, యాన్ అంటే వొవెల్ సౌండ్, మిగతావన్నీ కాన్సనెంట్స్ అంటారు కదా. సో ఆ కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ రావాలన్నమాట. ఏ బాయ్, ఏ డాగ్, ఏ బాక్స్ అట్లా. ఇంకా యూ అనే సౌండ్ వచ్చినప్పుడు, యూ అంటే అది కాన్సనెంట్ సౌండే కదా. ఇది ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఇవి, గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీకి ముందు ఏమొస్తుంది అని అడుగుతారు. యూనివర్సిటీ అంటే అది యూ అనేది వొవెల్ అయినప్పటికీ, ఈ అనేది యూరోపియన్లో ఈ వొవెల్ అయినప్పటికీ సౌండ్ మాత్రం యూ అంటే యూ సౌండ్ వస్తుంది కాబట్టి అక్కడ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. సో యూనివర్సిటీ, యూరోపియన్, యూనిక్ ఆర్టికల్ అలాంటి వాటికి ఏ అనేది రావాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఏ యూనివర్సిటీ అలా. ఇంకా ఇప్పుడు అంటే ఏ వన్ ఐడ్ మ్యాన్, వా అనేది కూడా వా కదా, తెలుగులో వా అంటాం కదా. సో ఇది కాన్సనెంట్ సౌండ్ కదా. సో మీకు కాన్సనెంట్ వొవెలా అని అర్థం కానప్పుడు తెలుగులో ఒకసారి ఆలోచించండి. వా అనేది వా రాస్తాం కదా, అది కాన్సనెంట్ అనమాట. అలా ఏ వన్ ఐడ్ మ్యాన్, ఏ 1 rupee నోట్ అలా. ఇంకా ఎప్పుడు వస్తుంది ఏ అంటే యూనిట్స్, రేట్స్, ఏ 10 rupee నోట్ అలా అంటాం కదా. 10 rupees, ఏ 10 rupee నోట్ యూనిట్కి అన్నా, లేకపోతే అదే రేట్కి. యూనిట్స్కి అయితే ఏ కిలో అలా అంటారు కదా, ఏ కిలో అలాంటి యూనిట్స్కి, రేట్స్కి ఏ యూజ్ చేస్తాము. ఇంకా
ఎక్స్క్లమేటరీ ఫ్రేసెస్ అంటే వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అలా ఎక్స్క్లమేటరీ ఉంది కదా, అలాంటి సెంటెన్స్లో కూడా ఏ యూజ్ చేస్తామన్నమాట. బిఫోర్ సింగిల్ కౌంటబుల్ నౌన్స్ ఎక్స్క్లమేషన్స్ యూజ్ చేసినప్పుడు అప్పుడు ఏ యూజ్ చేయాలన్నమాట. ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ క్వాంటిటీ, ఎ లాట్, ఎ డజన్, ఏ కపుల్, అలాంటి క్వాంటిటీ యూజ్ చేసినప్పుడు కూడా ఏ వస్తుందన్నమాట. ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం ఏ అంటే, ఒక అన్నోన్ పర్సన్ ఉన్నాడు, అప్పుడు ఏ క్యాన్ బి యూజ్డ్ బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ టు షో ద పర్సన్ ఈజ్ ఎ స్ట్రేంజర్ టు ద స్పీకర్. ఏ మిస్టర్ రాయ్ హ్యాస్ కమ్ అని అన్నాం అనుకో, ఏ మిస్టర్ రాయ్ అంటే నీకు తెలియదు ఆ పర్సన్, సో ఏ అనేది యూజ్ చేయాలి. ఏ మిస్టర్ రాయ్ ఈజ్ ఎట్ ద డోర్, నీకు తెలీదు, పర్టికులర్గా తెలిస్తే అప్పుడు ద మిస్టర్ రాయ్ హ్యాస్ కమ్ అలా అంటారు. ఏ అంటే నీకు అన్నోన్ పర్సన్ అప్పుడు ఏ యూజ్ చేయాలి. కామన్ నౌన్స్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్ యూజ్డ్ వెన్ కంపేరింగ్ సమ్ వన్ టు ఏ ఫేమస్ పర్సన్ అనమాట. దిస్ మ్యాన్ ఈజ్ ఏ సెకండ్ న్యూటన్. న్యూటన్ అనే అతను పర్సన్ కదా యాక్చువల్ అతని నేమ్, కాకపోతే మనం ఈ న్యూటన్ని వేరే అతన్ని న్యూటన్తో కంపేర్ చేసినప్పుడు ఈ న్యూటన్ కంటే ముందు ఏ అనేది రావాలన్నమాట. దిస్ మ్యాన్ ఈజ్ ఏ సెకండ్ న్యూటన్ అలా అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఏ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఒకటి కాన్సనెంట్ సౌండ్ ఉన్నప్పుడు వస్తుంది కదా, కాన్సోనెంట్ సౌండ్. సో ఎగ్జాంపుల్ మనకి ఎక్కువగా యూనిక్ అలా అడుగుతారు, అక్కడ యూ అనే సౌండ్ వస్తుంది, అప్పుడు ఏనే వస్తుంది. యూనివర్సిటీని మీరు తెలుగులో రాయడానికి ట్రై చేయండి, అప్పుడు యూ అనేది ఇది కాన్సనెంట్ కదా, సో అలా. తర్వాత వన్ ఐడ్ అలాంటి వాటికి యూ వా అంటే ఇది కదా, సో కాన్సనెంట్ అది. ఈ రెండు ఫ్రీక్వెంట్గా అడుగుతారు, యూనివర్సిటీ, యూరోపియన్, వన్ ఐడ్ అలాంటివి, సో అక్కడ ఏ రావాలి. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు వస్తుంది అంటే ఒక యూనిట్స్కి కానీ రేట్స్కి కానీ ముందు వస్తుందన్నమాట. ఏ 10 రూపీ నోట్ కానీ ఏ కిలో అలాంటి వాటికి. ఇంకా ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాం కదా ఎక్స్ప్రెషన్స్ అప్పుడు, వాట్ ఏ ప్రెటీ గర్ల్, వాట్ ఏ ప్రెటీ గర్ల్ అలా ఇక్కడ ఏ యూజ్ చేస్తాం. ఇంకా హీజ్ ఎ సెకండ్ న్యూటన్ కంపేర్ చేసేటప్పుడు ఏ సెకండ్ న్యూటన్ అలా ఇందాక చూసాం కదా, ఈజ్ ఎ షేక్స్పియర్ అలా. ఇంకా ఏ పర్సన్ మనకు తెలియదు, ఆ పర్సన్ అన్నోన్ పర్సన్, ఏ టెడీబేర్, ఒకవేళ ఏ మిస్టర్ రాయ్ అలా మనకు తెలియని అన్నోన్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు ఇలాంటి వాటికి ఏ యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ దా ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే స్పెసిఫిక్గా చెప్తున్నారు, దట్ గర్ల్, దట్ పర్టికులర్ గర్ల్ గురించి చెప్పేటప్పుడు అప్పుడు ద యూజ్ చేయాలన్నమాట. స్పెసిఫిక్ రిఫరెన్సెస్ వెన్ టాకింగ్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఆర్ ఎ స్పెసిఫిక్ వన్ ఈజ్ ఇన్ కాంటెక్స్ట్లో మనం మాట్లాడుతున్న అతని గురించి అయితే ద అని యూజ్ చేస్తాము. ద బాయ్ నియర్ ద ట్యాప్స్ ఈజ్ మై బ్రదర్, సో ఆ ట్యాప్ దగ్గర ఉన్న అతను, సో ఆ పర్సన్ అని చెప్తున్నాం కదా, సో అప్పుడు ద యూజ్ చేయాలి పర్టికులర్గా చెప్తున్నప్పుడు. హోల్ క్లాస్, ఇప్పుడు మన సింగులర్ నౌన్ రిప్రజెంట్స్ అన్ ఎంటైర్ గ్రూప్, ఇవి ఎంటైర్ గ్రూప్లో ఈ పర్సన్ గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు అప్పుడు ద యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇన్ జనరల్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు పర్టికులర్ మ్యాంగో గురించి మాట్లాడుతున్నాం కదా, సో ద మ్యాంగో ఈజ్ కన్సిడర్డ్ ద కింగ్ అమాంగ్ ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ చూడండి, ద మ్యాంగో ఈజ్ కన్సిడర్డ్ ద కింగ్ అమాంగ్ ఫ్రూట్స్. అలానే మనము దా అన్నిటికీ యూజ్ చేయొచ్చు అంటే లేదు, మ్యాన్కి ఉమెన్కి యూజ్ చేయమన్నమాట, గుర్తుపెట్టుకోండి. మ్యాన్ ఈజ్ మోటల్ అంతే, ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాన్ ఈజ్ మోటల్, ద మ్యాన్ అని అనమాట. మ్యాన్ ఉమెన్కి వెన్ రిఫరింగ్ టు హ్యుమానిటీ యాజ్ ఎ హోల్ యూజ్ చేయము దా, మిగతా వాటికి యూజ్ చేయవచ్చు. ద మ్యాంగో ఎమాంగ్ ద ఫ్రూట్స్ అలా ద యూజ్ చేయవచ్చు, కానీ మ్యాన్కి ఉమెన్కి అసలు యూజ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అవుతుంది. ఇంకా జాగ్రఫికల్ ఫీచర్స్ ఉంటాయి కదా, రివర్స్కి, ఓషియన్స్కి, మౌంటైన్ రేంజెస్కి, గల్ఫ్స్కి ద యూజ్ చేయాలన్నమాట. ద హిమాలయాస్, ద ఇండియన్ ఓషియన్, ద బ్రహ్మపుత్ర రివర్ అలా. ద అరావలీస్, ద గ్యాంజెస్ అలా. సో యూనిక్ థింగ్స్ ఉన్నప్పుడు కూడా ద యూజ్ చేస్తాము. ద సన్, ద స్కై, ద ఎర్త్ అలా వన్ ఆఫ్ ఏ కైండ్ థింగ్స్కి యూజ్ చేస్తారనమాట. ఇంపార్టెంట్ బుక్స్ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ. ఈ క్వశ్చన్ అడిగారు, ఫ్లూట్ ఏదో ఫ్లూట్ ఏదో ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనుకోండి, అక్కడ ద అనేది మెన్షన్ ఉండాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి, స్పెషల్ బుక్స్కి, యూనిక్ థింగ్స్, ఇంకా స్పెషల్ బుక్స్, స్పెషల్ థింగ్స్ కానీ, జాగ్రఫికల్ ఫీచర్స్కి కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నిటికీ ద ఉండాలన్నమాట. ద ఫ్లూట్, ద పియానో, ద వేదాస్, ద బైబిల్. సూపర్లేటివ్స్కి ముందు కూడా ద ఇది అడుగుతారు ఫ్రీక్వెంట్గా. యూజ్డ్ బిఫోర్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అనమాట.
ద బెస్ట్ బాయ్, ద టాలెస్ట్ బిల్డింగ్. టాలెస్ట్ బిల్డింగ్ అనము, ద టాలెస్ట్ బిల్డింగ్ అంటాం అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ద ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము, ఇంకా ఇంకా వీటికి కూడా యూజ్ చేస్తాం ద అనేది. ఒక రిలీజియన్స్కి, పొలిటికల్ గ్రూప్స్ ముందు కూడా ద బీజేపీ, ద కాంగ్రెస్, ద సిక్స్. ఇంకా లా ఎన్ఫోర్స్మెంట్ చేసేవాళ్ళు ఎవరెవరు, ద పోలీస్, ద నేవీ, ద ఎయిర్ ఫోర్స్. ట్రాన్స్పోర్ట్ నేమ్స్కి కూడా ద మకాలు ప్లేన్ అనమాట, ప్లేన్ నేమ్. ద విక్రాంత్ షిప్ నేమ్ అది. ద రాజధాని ఎక్స్ప్రెస్ అది ట్రైన్ నేమ్. సో అలాంటి వాటికి కూడా ట్రాన్స్పోర్ట్ నేమ్స్కి కూడా ద యూజ్ చేస్తాము. హిస్టారికల్ ఎరా ఈవెంట్స్ జరుగుతాయి కదా, ద గుప్తా డైనాసిటీ, ద ఓల్డ్ స్టోన్ ఏజ్, ద వరల్డ్ వార్, ద ముఘల్స్, అలా. ద మేనేజింగ్ డైరెక్టర్, ది మేనేజింగ్ డైరెక్టర్ ఎందుకన్నామంటే ద ఫర్ ఎ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ యూనిక్ పోస్ట్ టైటిల్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో స్పెసిఫిక్ పర్సన్ కానీ యూనిక్ పోస్ట్ ఉన్నప్పుడు ద యూజ్ చేస్తాము. బిజీ ఇన్ అన్ అర్జెంట్ మీటింగ్, అర్జెంట్ అక్కడ అంటే వొవెల్ సౌండ్ వస్తుంది కదా, సో అక్కడ ఏమొస్తుంది అని అడుగుతారు. యాన్ వచ్చింది ఎందుకు, అంటే అర్జెంట్లో అంటే వొవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి. ద ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర అంటే ఎవరు, మహారాష్ట్ర అంటే పర్టికులర్గా చెప్తున్నారు కాబట్టి ద అనే వస్తుంది. ఓన్లీ ఎంపీ వస్తే అప్పుడు యాన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా ఉన్నప్పుడు ద అనేది రావాలి. ద ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర. ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ అన్ ఆర్ ఇది. సో ఇది ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్. హాఫ్, ఇప్పుడు 1.5 అట్లా, 1.5. ఆ హాఫ్లో ఏమొస్తుంది, ఏ వస్తుంది, ఎందుకంటే హా అనేది కాన్సనెంట్ సౌండ్ కదా, సో ఏ వస్తుంది. డిస్కస్ విత్ హిమ్ ద ప్రాబ్లమ్ ఐ యామ్ ఫేసింగ్. స్పెసిఫిక్ ప్రాబ్లం గురించి చెప్తున్నారు కదా, ద ప్రాబ్లమ్ ఐ యామ్ ఫేసింగ్, నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఆ పర్టికులర్ ప్రాబ్లం గురించి కాబట్టి ద అనేది రావాలన్నమాట. పర్టికులర్గా ఎప్పుడు వస్తుందో దానికి ద రావాలి. ఆర్ అలాంటి వాటికి ఆర్కి అండ్ రావాలి. హెయిర్, ఆనెస్ట్ అలాంటి వాటికి, ఇంకా యూ అలాంటి వాటికి ఏ రావాలి. పర్టికులర్గా ఎంపీ ఆఫ్ మహారాష్ట్ర అలా చెప్తే ద రావాలి. ఇంకా ద స్పెసిఫిక్ ప్రాబ్లం, మై ప్రాబ్లం, ద స్పెసిఫిక్ ప్రాబ్లం అలాంటి వాటికి. ఇంకా స్పెషల్ టైటిల్స్, స్పెషల్ పోస్ట్ అలాంటి వాటికి కూడా ద రావాలన్నమాట. ఒకసారి మొత్తం ఓవరాల్గా చెప్తాము. ఏ అండ్ ద. సో ఏ ఎప్పుడు వస్తుంది, వొవెల్ సౌండ్కి వస్తుంది, ఇది కాన్సనెంట్ సౌండ్కి వస్తుంది. ఇంకా ఇదేమో పర్టికులర్గా పర్సన్ గురించి చెప్పినప్పుడు ఈ ద మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ది ఒకసారి క్వశ్చన్ అడిగారు టీజీ హైకోర్టులోనే. ద వయోలిన్ వస్తుంది అనమాట. నార్మల్గా వయోలిన్, ఐ లవ్ అట్లా వయోలిన్ అలా వస్తున్నప్పుడు ద వయోలిన్ అని మెన్షన్ చేయండి. ద రావాలి. అలా స్పెసిఫిక్ థింగ్స్, ద సన్ అలా యూనిక్, ఇవి ఫీచర్స్కి, ఇవి స్పెసిఫిక్ థింగ్స్కి అన్నిటికీ ద రావాలి. స్పెసిఫిక్ పోస్ట్ ఉన్నా కూడా ద అనేది వస్తుంది. ఇంకా ఏవైతే ఫోర్సెస్ ఉంటాయి లా ఆఫ్ ఎన్ఫోర్సింగ్వి, ద ఎయిర్ ఫోర్స్, ద మిలిటరీ అలాంటి వాటికి, ద పోలీస్ అలాంటి వాటికి ద వస్తుంది. ద పోలీస్ అలా. ఇంకా దేనికి వస్తుంది ద అంటే ద ఇంకా దేనికి వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ నేమ్స్కి, ద మకాలు అలాంటి వాటికి, ఇంకా ద గుప్తాస్, ద ఆర్యన్స్ అలా హిస్టారికల్ రిలేటివ్స్కి, ఇంకా ద గ్రేటెస్ట్ ఇలా సూపర్లేటివ్స్కి ద వస్తుంది అనమాట ముందు. ఇంపార్టెంట్ బుక్స్ కూడా ఉంటాయి కదా, ద గీత అలా. ఇంకా దేనికి వస్తుంది అంటే ఇప్పుడు మనం హోల్ గ్రూప్లో ఒక దాని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ద అనేది యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రూట్స్లో ఇది యాపిల్ అనుకో, ద యాపిల్ అమాంగ్ ద ఫ్రూట్స్ అలా. సో వీటన్నిటికీ ద అనేది వస్తుంది. ఓన్లీ కాన్సనెంట్ సౌండ్కి, ఇంకా ఒక రేట్కి, యూనిట్కి, ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేసినప్పుడు ఇవి వస్తుంది. వొవెల్కి ఇంకా వొవెల్ సౌండ్స్కి వస్తుంది, ఇది కాన్సనెంట్ సౌండ్స్కి వస్తుంది.
ఈ అండ్ ద ఇది ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. తెలిసినా కూడా మనము ఆ హర్రీలో తప్పు పెట్టి వస్తాము. సో అలా మిస్టేక్ చేయకండి. సో ఇక్కడ ఏం అడిగారు, మేనేజింగ్ డైరెక్టర్. సో ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ వాజ్ బిజీ, ఆ పర్టికులర్ మేనేజింగ్ డైరెక్టర్ కదా మాట్లాడాలి. సో ద అనేది రావాలి. వాజ్ బిజీ ఇన్ డాష్ అర్జెంట్ మీటింగ్. అంటే ఆ సౌండ్ వస్తుంది కదా, యాన్ అర్జెంట్ మీటింగ్ విత్ ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర. ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర పర్టికులర్గా చెప్తున్నాడు. సో ద ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర. ఐ హ్యాడ్ టు వెయిట్ ఆర్ అంటే యాన్ వస్తుంది కదా, అన్ ఆర్ and a half, hour and a half. So a half before I could meet him and discuss with him the problem I am facing. Particular problem కాబట్టి the problem I am facing అనమాట స్పెసిఫిక్గా చెప్తున్నారు. సో ఏ అనేది యూనివర్సిటీకి రావాలి, యాన్ అనేది ఆనెస్ట్, ఎయిర్ అలాంటి వాటికి అనమాట. సారీ, ఇక్కడ యాన్ అనేది వొవెల్ సౌండ్, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్, రివర్స్ రాసాను మిస్టేక్ కన్నా. యాన్ అనేది వొవెల్ సౌండ్, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్. సో అదనమాట.